హలో అండి అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్నదైతే గోరింటాకండి. మా పిల్లల్ని తెంచుకురండిరా అంటే బాగా ఎక్కువే తీసుకొచ్చారనమాట గోరింటాకైతే. చాలా మా అందరికి సరిపోయేంత తీసుకొచ్చారు. అందరికీ 2, 2 చేతులకి మళ్ళీ కాళ్ళకి గూడా పెట్టుకున్నామనమాట. అయితే ఈ గోరింటాకు ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నామంటే, మా పెద్ద పాప పుట్టినరోజు సందర్భంగా గోరింటాకు పెట్టుకుందాం అనేసి అయితే తీసుకొచ్చుకున్నామండి. తీసుకొచ్చుకొని మిక్సీకేసుకొని అందరం పెట్టుకున్నాము. మా ఇంట్లో అందరం పెట్టుకున్నాంక ఇంకా మిగిలితే కాళ్ళకి కూడా సరిపోయింది. ఎందుకంటే గోరింటాకు చలవ చేస్తుంది కదా, ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి గోరింటాకు పెట్టుకున్నాం. మా పిల్లలు కోన్ తెస్తే పెట్టుకుంటాం అనేసి అన్నారు కానీ నేనే ఎందుకు ఎలాగో మా పెద్దమ్మాయి ఇంటి దగ్గర ఉండదనమాట, ఎప్పుడు హాస్టల్లో ఉంటుంది. ఇంకా పెట్టడానికి కూడా కుదరదు కదండి, అందుకని చెప్పేసి ఆకైతే పెట్టుకుంటే బాగుంటుంది, తనకి ఎప్పుడు పెట్టడానికి అవ్వదనేసి ఆకే తీసుకొచ్చుకొని పెట్టుకుందామని చెప్పాను. అందుకే తెచ్చి మిక్సీ వేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. అయితే మా వాళ్ళందరూ పెట్టుకున్న తర్వాత నేను నైట్ వీడియో తీశాను చూడండి. అందరూ చేతులకు ఆల్రెడీ ఆరిపోయింది. అప్పటి వరకు మెలుకువతోటే ఉన్నా నేనైతే. మా అమ్మకి పెట్టి, మా చెల్లి కూతురికి పెట్టి, మా పెద్ద పాపకి పెట్టి, నేను పెట్టుకొని ఆ తర్వాత నిద్రపోదామంటే 11:30 కావస్తుందనమాట. ఇంకా కొద్దిసేపు ఆగితే 12 అవుతుంది. అట్లనే మా మమ్మీకి విషెస్ చెప్పొచ్చు అని చెప్పేసి అప్పటి వరకు అట్లా నిద్ర వస్తున్న ఆపుకొని మరి కరెక్ట్ 12కు మా పాపకైతే విష్ చేసిన నేను. ఇదైతే తెల్లారిన తర్వాత ఊర్లో మంచిగా పెండతో కల్లాపి చల్లి ముగ్గులు వేస్తే మస్తు బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. ముగ్గు వేయడం అయితే మరీ మరీ ఇష్టం అండి నాకు. ఈ ముగ్గు నేనే వేశాను. ఎప్పుడైనా సరే ముగ్గులు అంటే సార్ నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది వేయాలని. ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు పుట్టినరోజు కదా మా పాపది, ఏం స్పెషల్ చేసుకోవాలనేసి అనుకుంటే దోశలకైతే నానబెట్టుకున్నాం ముందు రోజే. దోశలకు నానబెట్టేసి దోశలు చేసుకొని అయితే మా పిల్లలకి అందరికీ ఫస్ట్ పెట్టేసినామండి. తిన్నారు. తిన్న తర్వాత నిదానంగా చేసుకున్నాం పనులన్నీ, ఇంట్లో పూజలు అవన్నీ కూడా. ఇది ఎండాకాలం సెలవులు ఎలాగో ఖాళీగానే ఉంటాం కదా అనేసి నిదానంగానే చేసుకున్నాము. పిల్లలు ఫస్ట్ తిన్న తర్వాత ఇంకా ప్రశాంతంగా మనల్ని అడగరు కదా, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేసేది ఉండదు. అది ఆకలి అవుతుంది, అది చేయి ఇది చేయి అనేసి అట్లా తిన్న తర్వాత చేసుకున్నాము. ఇది నైట్కి అనమాట. మా పిల్లలు వద్దు అంటే వినకుండా కేక్ తయారు చేసుకున్నారు. ఆ కేక్ మాత్రం కట్ చేయడానికి అయితే వస్తలేదు. మా పెద్ద పాప నవ్వే నవ్వు, నాకు వస్తలేదు మమ్మీ ఇది అనేసి. కానీ తింటే టేస్ట్ బాగుంది కానీ అది మాత్రం గట్టిగా అయిపోయింది. ఎందుకో ఏమో మాకు చేయడం రాలేదో ఏంటో కానీ పిల్లలు చెప్పిన మాట వినరు కదండి. ఇది అన్నమాట నా వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.